కొంతమంది నేతల తీరు గులాబీ పార్టీకి నష్టం కలిగిస్తోందా? ఆ నేతల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోందా? ఇంతకీ ఆ నేతలెవరు? గులాబీ పార్టీకి నష్టం కలిగించే విధంగా వారేం చేశారు? దీనిపై గులాబీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? గులాబీ అధిష్టానానికి కొందరు నేతల తీరు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరి వివాదం ముగిసేసరికి మరొక నేత వివాదం తెరపైకొస్తోంది. అలాంటి వారితో నష్టం జరుగుతుందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో హైదరాబాద్లో జరిగిన హైప్రొఫైల్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి పేరు ఎంతలా మారుమోగిందో అందరికీ తెలిసిందే. ఆ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా మరికొందరి విషయాలు వెలుగులోకొస్తున్న వరుస ఘటనలు పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి మైనస్గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్మూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వివాదం అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఇదే అంశంలో జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. మరోవైపు భూముల అంశంలోనూ జీవన్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ భూమి విషయంలో జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే విషయంలో జీవన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఆర్మూర్ నియోజకవర్గంలో చక్రం తిప్పిన గులాబీ నేత ఓటమి తర్వాత వరుస వివాదాల్లో తెరపైకొచ్చారు. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితే గులాబీ బాస్కు గుబులు పుట్టించేలా చేసింది. అనేకసార్లు దూకుడు తగ్గించుకోవాలని పార్టీ హెచ్చరించినా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. రాజకీయాల్లో కౌశిక్ శైలే వేరు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. కౌశిక్ రెడ్డి తీరు కొన్ని సందర్భాల్లో పార్టీ లైన్ని దాటిపోతోందనే ఆందోళన సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు గులాబీ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఆయన ఒంటెద్దు పోకడలు, వివాదాస్పద నిర్ణయాలు, డ్రగ్స్ కేసులో దొరకడం బీఆర్ఎస్ను నియోజకవర్గంలో డిఫెన్స్లో పడేశాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రోహిత్ రెడ్డి తన పంథాను మార్చుకోకపోవడంపై అధిష్టానం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్ని, క్షేత్రస్థాయి క్యాడర్ని కలుపుకొని పోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటుగా పార్టీ ప్రయోజనాల కంటే సొంత ఇమేజ్, వ్యక్తిగత ప్రాధాన్యతలకే రోహిత్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్లో వినిపించాయి. ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు అంశంలో వివరణ ఇవ్వాలని పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజాగా పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కేటీఆర్ చెప్పినా పైలట్ రోహిత్ రెడ్డి గులాబీ కండువాతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉందని తాండూరు నియోజకవర్గ గులాబీ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్లో కోడి పందాలు, క్యాసినో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక తాజాగా బాల్క సుమన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్లో చేసిన కమెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. సింగరేణి జీఎం ఆఫీస్ని తగలబెట్టాలని, అదేవిధంగా రైలు పట్టాలను కోసి మిలిటెంట్ పోరాటం చేయాలని బాల్క సుమన్ చేసిన కమెంట్స్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక దీనిపై స్వయంగా బాల్క సుమన్ తాను చేసిన కమెంట్స్పై వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై బాల్క సుమన్పై కేసులు నమోదయ్యాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటే పార్టీకి నష్టం తప్పదనే చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది. ఓవైపు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో పోరాడుతున్న గులాబీ బాస్ నేతల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి వివాదాస్పద దూకుడుగా వ్యవహరిస్తున్న నేతల్ని గులాబీ దళపతి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వారిని దారికి తెస్తారా లేదా అన్నది చూడాలి.